చెప్పండి సార్, మారుతి నగర్ మూవీ ఎలా ఉంది? మారుతి సుబ్రహ్మణ్యం సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం నిజంగా చెప్పాలంటే ముందు డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మొత్తం రావు రమేష్ మీద క్యారెక్టర్ మీద తిరుగుతుంది. అంటే ఆ సినిమా ఆయనకు ఒక ఫోన్ లా ఒక 10 lakhs పడతాయి. ఆ 10 lakhs ఎలా పడ్డాయో ఒక హీరో తండ్రి రావు రమేష్ గారు ఒక ఈ సినిమా మొత్తం అసలు సస్పెన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ వరకు కూడా అది ఎట్లా పడ్డాయి, ఎవరు వేసారు పైసలు అని కన్ఫ్యూజ్ పడతారు. అంటే అలా మిస్సెస్ వచ్చి ఇంద్రజ మేడం గారు అలా ఆమె ఎంప్లాయీ జాబ్ చేస్తుంది. అంటే ఆమె వేసింది అనుకుంటారు అమౌంట్, కాకపోతే లాస్ట్ రోజు సస్పెన్స్ ఉంటుంది అనమాట. ఆమె చెప్పది ఆమె అయ్యేది కాకపోతే లాస్ట్ మూమెంట్ వేస్తుందని. ఆ 10 lakhs ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. అలాగే ఆ ఖర్చు పెట్టిన దాకా టెన్షన్ పడతారు. ఆ పైసలు ఆమె కావాలని తెలియదు విధంగా ఇప్పుడు పర్సనల్ పడతారు. సినిమా కథ మాత్రం చాలా బాగుంది, ఒక డిఫరెంట్గా ఉంది. హీరో గారు కూడా కొత్త యాక్టర్ అని కూడా మంచి డిఫరెంట్గా చేసారు. హీరోయిన్ కూడా న్యాచురల్గా చేసింది. అంటే స్క్రీన్ ప్లే చూసుకున్న కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే అలా ఇంద్రజ మేడం గారు ఒక చిన్న బిట్ సాంగ్ మీద డాన్స్ చేస్తుంది. ఆ సాంగ్ మాత్రం డాన్స్ స్టెప్స్ చాలా బాగా చేసింది. అప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో మేము చిన్నగా ఉన్నప్పుడు సాంగ్స్ మీద డాన్స్ అంటే అప్పట్లో ఆమె డాన్స్ చేసినప్పుడు చూసినామంటే ఈ సినిమాలో మేము నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు డాన్స్. చిన్న 2-3 బిట్టులు డాన్స్ చేసింది, మంచిగా అనిపించింది, చాలా బాగా చేసింది డాన్స్. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా న్యాచురల్ గా సింపుల్ గా చేసింది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా మంచిగా చేసింది. హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. రావు రమేష్ మెయిన్ చెప్పండి, సినిమాలో రావు రమేష్ హ్యాట్సాప్ చెప్పాలి. సినిమాల కథల మొత్తం రావు రమేష్ తిప్పుకొచ్చింది. సినిమా మొత్తం ఆయన మీద నడుస్తుంది. సినిమా మొత్తం చెప్పాలంటే సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి సుకుమార్ వాళ్ళ మిస్సెస్ మేడం ఆమె ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా కూడా మంచిగా ప్రొడ్యూసర్ వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. మేడం కూడా మంచిగా ఫస్ట్ సినిమా అయినా కూడా చిన్న సినిమా అయినా మంచిగా హ్యాండిల్ చేసింది, సక్సెస్ఫుల్ చేసింది. ఇంకోటి వచ్చి ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమాకి వచ్చి ప్రీ రిలీజ్కి వచ్చిండు సార్ కూడా. అల్లు అర్జున్ గారు అప్పుడు కూడా మంచిగా పబ్లిక్ అంటే ఆయన కూడా చాలా మెచ్చుకుంటు డైరెక్టర్ గారు కూడా. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్ మీట్ ఇంకా బాగా అవుతుంది అనుకుంటున్నా. సెలబ్రేట్ ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. ఇలా సినిమా రిలీజ్ అయింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది ఆల్రెడీ. ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. సినిమా కూడా చాలా సక్సెస్ఫుల్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.